రైట్, వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. వరంగల్ ఖమ్మం కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఈరోజు ముగిసింది. వరంగల్లో 58 డివిజన్లు ఈ పోటీలో ఉన్నాయి. అలాగే ఖమ్మంలో 50 డివిజన్లకు పార్టీలు పోటీ పడుతున్నాయి. ఖమ్మం, వరంగల్ రెండు చోట్ల కూడా టీఆర్ఎస్ పార్టీ అన్ని స్థానాలకు పోటీ చేస్తుంది. ఆసక్తికరమైన విషయం, ఖమ్మంలో ఇంతకుముందు హైదరాబాద్లో లాగానే టీఆర్ఎస్కి ఖమ్మంలో ప్రాతినిధ్యమే లేని పరిస్థితుల్లో ఈసారి మొత్తం అన్ని స్థానాలకు పోటీ చేయడమే కాకుండా 35 స్థానాల్లో కనీసం గెలుస్తామనే ఒక ధీమాను వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఖమ్మం చూస్తే, వరంగల్లో కూడా 58 సీట్లలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ చాలా చోట్ల చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. కొన్ని చోట్ల కనీసం 10-15 చోట్ల ఏకగ్రీవంగా చేయాలనే ఒక వ్యూహరచనలో టీఆర్ఎస్ ఉంది. ఇక వరంగల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నగర సీనియర్ నాయకుడు, చాలా కాలంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని నడిపిస్తున్న బసురా సారయ్య టీఆర్ఎస్లో చేరడంతో రాజకీయ పరిణామాలు మారిపోయిన పరిస్థితి కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ వరంగల్లో ఒక రకంగా అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి తెలుగుదేశం పార్టీ ఫేస్ చేస్తుంది. ఒక్క డివిజన్లో కూడా ఇప్పటి వరకు బీఫామ్ ఇవ్వకపోవడంతో అక్కడ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. టీడీపీ ఇంతవరకు బీఫామ్లు ఇవ్వలేదు. నామినేషన్లు విత్డ్రాకి ఇంకా టైం ఉంది కాబట్టి ఆ రోజుకి కొంతమందికి ఇస్తారని భావిస్తున్నారు. కానీ ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అక్కడ కనపడుతోంది. ఇక ఖమ్మం పరిస్థితి చూస్తే 50 డివిజన్లలో టీఆర్ఎస్ ఇప్పటికే 50 మందిని పోటీలో నిలబెట్టింది. అక్కడక్కడ రెబల్స్ ఉన్నారు. ఆ రెబల్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీకి దిగుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ల ఆఖరి రోజు కొంతమందికి బీఫామ్లు ఇచ్చి వారిని తమ తరఫున నిలబెట్టాలని చూస్తోంది. ఇక్కడ కూడా ఆసక్తికరమైన పరిస్థితి, ఖమ్మంలో నిజానికి ఖమ్మం టౌన్లో కానీ ఖమ్మం జిల్లాలో కానీ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన పార్టీగా ఇప్పటి వరకు ఉండేది. అలాంటిది అక్కడ పరిస్థితి తిరగబడి టీడీపీ ఈ ఖమ్మం కార్పొరేషన్లో 40 చోట్ల మాత్రమే పోటీ చేస్తుంటే, విచిత్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 50 చోట్ల పోటీ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. మరొక వైపు లెఫ్ట్ పార్టీలకు చాలా బలమైన స్థానంగా ఉన్న ఖమ్మంలో లెఫ్ట్ పార్టీలు కూడా ట్రైల్ అవుతున్నాయి. చాలా ఎదురెత్తుతున్న పరిస్థితి కనబడుతుంది. సిపిఐ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కేవలం 6 స్థానాల్లోనే మాత్రమే పోటీ చేస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ఇది మొత్తంగా ఓవరాల్గా ఈ రెండు కార్పొరేషన్లలో పార్టీల పరిస్థితి. నామినేషన్ల గడువు ఈరోజు ముగిసిన నేపథ్యంలో ఎలా ఉండబోతోంది రాజకీయం, టీఆర్ఎస్ ఎలాంటి వ్యూహరచన చేయబోతోంది, వరంగల్ ఉప ఎన్నికలో అలాగే మెదక్ ఉప ఎన్నికలో, హైదరాబాద్ నగరపాలక సంస్థ జరిగిన ఎన్నికల్లో తల బొప్పి కట్టించుకున్న ప్రతిపక్ష పార్టీలు ఏమన్నా తెప్పరిల్లాయా, వరంగల్ ఖమ్మం ఎన్నికల్లో కనీసం ఉనికినైనా చూపించబోతున్నాయా అనేది మనం డిబేట్ నెంబర్ 2లో చూద్దాం. రైట్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి గారు అండ్ కొండా రాఘవరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, అండ్ మహేష్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, జోలకంటి రంగారెడ్డి గారు సీనియర్ సిపిఎం నాయకులు, మాజీ శాసనసభ్యులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గారు మనకి ప్రత్యక్ష ప్రసారంలోకి అందుబాటులోకి వస్తారు. ముందుగా రంగారెడ్డి గారు, పరిస్థితి చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంది. సరే, మనం హైదరాబాద్ అనుకున్నాం, వరంగల్ బై ఎలక్షన్ అనుకున్నాం, మెదక్ అనుకున్నాం, నారాయణఖేడ్ అనుకున్నాం. ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోవడము, కార్యకర్తల్లో ఒక రకమైన గందరగోళ పరిస్థితి. ఇదేమన్నా సెట్ అవుతుందా ఎన్నిక నాటికి? మీ అంచనా ఏంటి 2 కార్పొరేషన్ల మీద? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికీ 18-19 మాసాలు అవుతున్నా కూడా ఆ ప్రభుత్వం అనుసరించేటువంటి విధానాలపైన కాంగ్రెస్ పార్టీ ఒక ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా ఉంది. తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఉంది. కానీ ఆ పార్టీలకు సంబంధించినటువంటి శాసనసభ్యులు, నాయకులు గట్టిగా నిలబడి తర్వాత ఎన్నికల్లో ఫేస్ చేద్దాము, అదేవిధంగా ఏంటంటే ఆ ప్రభుత్వం ఏ అయితే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలన్నింటినీ కూడా ఎండగట్టి మనం ఎన్నికల్లో కానీ శాసనసభలో కానీ ఆ ప్రభుత్వాన్ని ఎండగడదాం అనేటువంటి ఆలోచన కాకుండా కాంప్రమైజ్ అయిపోతూ ఉన్నారు. చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనేక మంది వలసబట్టి ఇవాళ టీఆర్ఎస్లో చేరడం అనేది జరుగుతూ ఉంది. వాళ్ళు ప్రతిపక్షంగా ఉండి ప్రజా సమస్యలపైన పోట్లాడదాము, ఫైట్ చేద్దామని కాకుండా వాళ్ళ రకమైనటువంటి దిగజాడు రాజకీయాలకు పాల్పడటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని పూర్తిగా బలహీనపరచాలి,
తర్వాత ఏంటంటే నా పార్టీ మాత్రమే, నా ప్రభుత్వమే ఉండాలి ఎప్పుడు అని చెప్పేసి ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఆయన కోరుకోవటం అనేది తప్ప రైట్ అనేది వేరే విషయం. కానీ ఇలా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా మరి అనేక హోదాల్లో ఉండి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ని తిట్టకుండా మరి విపరీతంగా తిట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన రాక్షసుడు అని చెప్పి అన్నవాళ్ళు ఇవాళ ఆయన దగ్గర పోయి చేరి ఆయన దేవుడు, ఆయనే గొప్పవాడు, ఆయనే రాజు అని చెప్పేసి పొగిడేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. అంటే ఒక విలువలు లేవు, ఒక నీతి లేదు, నియమం లేదు, పార్టీ ఇవన్నీ దిగజారిపోయినాయి. కాబట్టి ఏంటంటే ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు చైతన్యయుతంగా అసలు ఏంటి, ఎవరు ఏం చేస్తా ఉన్నారు, అధికార పార్టీ ఖమ్మం టౌన్లో మీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే సిపిఎం పార్టీకి సంబంధించినంత వరకు ఖమ్మం చాలా హార్ట్ లాంటిది. అది అలాంటి చోట్ల మీ ఉనికి ఎంతవరకు ఉంది? ఈ ఖమ్మం టౌన్లో ఎన్నిట్లో పోటీ చేస్తున్నారు? ఇప్పుడు ఖమ్మం టౌన్లో ప్రత్యేకంగా మేము దాదాపు ఏంటంటే అన్ని స్థానాలకు మాతో కలిసి వచ్చేటువంటి కొన్ని సామాజిక సంఘాలు, కొంతమంది ఇండిపెండెంట్స్, కట్టారు శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఇలా మాకు సోదర పార్టీగా ఉన్నటువంటి సిపిఐ కాంగ్రెస్ పార్టీ తోటి పోయింది. తర్వాత ఏంటంటే ఇవాళ మేము ఒంటరిగానే మాతో కలిసి వచ్చేటువంటి చిన్న చిన్న గ్రూపులు కానివ్వండి, లేకపోతే సంఘాలు కానివ్వండి, సామాజిక వర్గాలు ఇట్లా కొన్ని ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీలు చేతులెత్తేసాయి, రాజకీయంగా దిగజారిపోయినాయి. కేసీఆర్ని తిట్టకుండా తిట్టిన వాళ్ళు ఆయనతో చేతులు కలిపేస్తున్నారు. రాక్షసుడు అన్న వాళ్ళు అక్కడ ఆయన కౌగిల్లోకి వెళ్ళిపోతున్నారు. మీరు చేసిన ఆరోపణలు నిజమే, నిజంగా తిట్టిన వాళ్ళే వెళ్ళారు. కనీసం కమ్యూనిస్ట్ పార్టీలైనా ఐక్యంగా ఉంటాయనుకుంటే మీలోనే లేదు కదా ఐక్యత. మిగతా వాళ్ళని విమర్శించే అర్హత మీకు ఎక్కడ ఉంది? ఇంకా సిపిఎం పార్టీకి ఉంది. నేను అనేది వామపక్షాల ఐక్యత గొంతు చించుకునే మీరే ఒకరు కాంగ్రెస్ లో పోయారు. సరే మీరంటే ఇంకా వేరే పోయిన వాళ్ళని అడిగాడు. ఇప్పుడు మీ దగ్గర ఐక్యత లేనప్పుడు మిగతా వాళ్ళని అనలేరు కదా. కరెక్టే. ఇప్పుడు మీరు ప్రశ్నించే దాంట్లో అర్థం ఉంది. అయితే సిపిఎం పార్టీ చాలా కాలంగా ఏంటంటే కొన్ని బూర్జువా పార్టీలతోటి ఎన్నికల సర్దుబాటులో స్నేహము ఇట్లా కలిసి పనిచేయటం వల్ల 25 సంవత్సరాల కాలంలో ఏంటంటే నష్టపోయినాం. వామపక్ష ఉద్యమం, కమ్యూనిస్టులు అనేది పూర్తిగా మేము పలచబడిపోయినాం, వాళ్ళేమో బలపడ్డారు. వాళ్ళ అధికారంలోకి రావడానికి తోడ్పడే వాళ్ళం, ప్రాణం పోయే వాళ్ళకు ప్రాణం పోసి వాళ్ళని అధికారం తీసుకొచ్చి మా ప్రాణం పోగొట్టుకున్నాం. ఇక అటువంటి పొరపాటు చేయొద్దు. మనకు ఓట్లు సీట్లు తాత్కాలికంగా రాకపోయినా కూడా మనమంటూ ఏంది, మన విధానం, మన ఆలోచనలు, మన ఆశయాలు అవి ప్రత్యేకంగా తీసుకెళ్లాలని ఇవాళ వామపక్ష పార్టీలన్నింటిని కూడా కలుపుకొని పోవాలని చూస్తున్నాం. సిపిఐ సోదరులతోటి మొన్నటిదాకా మాట్లాడాం. వాళ్ళు ఎంతసేపు కాంగ్రెస్ వైపు పోదామని మమ్మల్ని అట్లాగా పోవాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకోటి కాదు. అయ్యా ఇది కుదరని పని, మీరు మాతో ఉండండి, వామపక్షాలంతా కూడా కలిసి ఉద్యమాలు నడిపిస్తున్నాం, ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం, మొన్న ఎన్నికల్లో కూడా పాల్గొన్నాం, హైదరాబాద్ అక్కడక్కడ. కాబట్టి ఏంటంటే చెప్పినా కూడా వినకుండా వాళ్ళు అటు పోయారు. కాబట్టి ఎవరు ఇటు పోయినా సిపిఎం పార్టీ మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్, టీఆర్ఎస్, తెలుగుదేశం, బీజేపీ ఈ అన్ని పార్టీలు. మొన్న హైదరాబాద్ రిజల్ట్స్ నుంచి ఏమైనా తెప్పరిల్లాయా పార్టీలు, ప్రత్యేకించి బీజేపీ ఏమైనా తెప్పరిల్లిందా? మీరు మాకు టీడీపీతో పొత్తొద్దు అని మీరు అన్నారు. పొత్తు వాళ్ళు వద్దనుకోలేదు, మీరు వద్దన్నారు, కానీ ఆటోమేటిక్గా అక్కడ లేకుండానే కనబడుతున్న పరిస్థితి. బీజేపీ ఒంటరిగా గెలుస్తుందా, ఒంటరిగా ఓడిపోతుందో తెలియదు, కానీ ఒంటరిగానే మాత్రం మీరు పోటీలో ఉంటున్నారు. సో ఓవరాల్గా తెప్పరిల్లి ఏమైనా టీఆర్ఎస్కి ఫైట్ ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారా? ఓవరాల్గా వరంగల్ పరిస్థితి ఏంటి, ఖమ్మం పరిస్థితి ఏంటి? ఫైట్ ఇవ్వగలిగే స్థాయి మాత్రమే ఎందుకు అనుకోవాలి. ఇప్పుడు ఏంటంటే మీరన్నా ఇప్పుడున్న గత 3-4 రిజల్ట్స్ని బట్టి చూస్తే మాత్రం సరే మీ అభిప్రాయం సరైనది అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వరంగల్ నగరంలో కూడా ఇక్కడలాగానే మనం అన్ని డిఫెక్షన్స్ చూస్తున్నాం. వరంగల్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు, టీడీపీ అధ్యక్షుడు అందరు పోయినారు. అక్కడ మీరు చూడండి బీజేపీ శ్రేణులు మాత్రమే. అటు విలీనమైనటువంటి 42 గ్రామాలు అయితే ఉన్నాయో వరంగల్ చుట్టుపక్కల, వరంగల్ కార్పొరేషన్ పరిధిలో భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంది. టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అధికారంతో వచ్చినటువంటి వాపే తప్పితే కమిటెడ్ కార్యకర్తలు లేకపోతే సిద్ధాంతపరంగా పనిచేసేటువంటి కార్యకర్తలు టీఆర్ఎస్ పార్టీకి కానీ మరొక పార్టీకి అక్కడ లేరు. గతంలో వరంగల్ నగర కార్పొరేషన్లో మేయర్గా మా రాజేశ్వరరావు గారు ఉన్నారు, హన్మకొండ ఎమ్మెల్యేగా ధర్మారావు గారు పనిచేశారు, భారతీయ జనతా పార్టీ ఎంపీగా జంగారెడ్డి గారు పనిచేశారు, పరకాలలో కూడా మేము ఎమ్మెల్యేలుగా ఉన్నాం, వదనపేటలో మా వనరాజస్వామి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వరంగల్ జిల్లాలో మేము బలం అంటే మీకు అధికారపరంగా బలం కోల్పోయినట్టు కనబడినా కానీ సంస్థాగతంగా మేము చాలా బలంగా ఉన్న విషయం అందరం ఒప్పుకొని తీరాలి. ఎందుకంటే ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా ఇవాళ మేము డిఫెక్షన్స్ తోటి పక్క పార్టీలో నుంచి గుంజుకొచ్చి ఆ ఎలక్షన్ కంటెస్ట్ చేయాలనుకోవట్లేదు. గతంలో వరంగల్ నగరానికి చేసినటువంటి సేవ ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్గా ఉండి
ఒకటి 3 రకాల పథకాలు. ఒకటి స్మార్ట్ సిటీగా వరంగల్ నగరాన్ని గుర్తించారు. అమృత్ పథకంలో చేర్చారు. హృదయ్ పథకంలో అంటే హెరిటేజ్ సిటీగా వారసత్వ నగరంగా కూడా అక్కడ దాన్ని గుర్తించాము. ఇప్పటికే దగ్గరగా 1000 కోట్ల రూపాయల వరకు వరంగల్ నగరానికి, వరంగల్ కార్పొరేషన్ ఏరియాలో కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది. కాబట్టి మేము సొంతంగా పోటీ చేయబోతున్నాము. 58 డివిజన్లలో మా కార్యకర్తలు, పార్టీకి పనిచేసిన వాళ్ళు పోటీ చేస్తారు. అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఇవాళ అధికారం వచ్చిందని చెప్పి టీఆర్ఎస్ పక్కన పోయి కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పక్కన పోయినటువంటి కార్యకర్తలు లేరు. అక్కడ ప్రజలకు తెలుసు ఎవరు చిత్తశుద్ధిగా ఒకటే పార్టీని అంటుపెట్టుకొని వరంగల్ ప్రజల కోసం పనిచేస్తున్నారన్నమాట. నేను 2-3 విషయాలు ఎందుకు మేము అక్కడ గెలుస్తాము, లేకపోతే ఎందుకు భారతీయ జనతా పార్టీ మంచి రోజు సాధించబోతుందంటే, రాజేశ్వరరావు గారు మేయర్గా ఉన్నప్పుడు ఆ తర్వాత కాలం చూసినట్టు పాలనలో చూస్తే మేము కరప్షన్ ఫ్రీ ఒక మంచి గవర్నెన్స్ అక్కడ ఇచ్చాం. ఇవాళ వరంగల్ నగరంలో 2 మేజర్ ఫిల్టర్ బెడ్స్ మీకు తెలుసు, నాకు తెలుసు, అటు దేశాపేటలో కానివ్వండి, వడ్డపల్లి కానివ్వండి, ఈ 2 మేజర్ ఫిల్టర్ బెడ్స్ మేము కట్టించాం. రాజేశ్వరరావు గారి పాలనలో కట్టించబడింది. ఆర్ఈసీ నుంచి ఇప్పుడు ఎన్ఐటి నుంచి అయ్యాయి. నేనేమంటున్నా అంటే కానీ ఇవి మేజర్ అంటే ఒకటి వరంగల్ నగరంలో ఎన్నికలు జరిగాయి కానీ వరంగల్ నగరంలో కొన్ని పాత్ బ్రేకింగ్ డెసిషన్స్ తో వచ్చినటువంటి డెవలప్మెంట్ ని ప్రజలు మర్చిపోరు కదా. ఇవాళ వన్ సైడ్ ఎలక్షన్ అయితే ఏ విధంగా ఉంటుంది? ఇవాళ వరంగల్ నగరంలో జరిగిన గత దశాబ్ద కాలంగా జరిగినటువంటి భూ కబ్జాలు కావచ్చు, ల్యాండ్ సెటిల్మెంట్లు కావచ్చు, ఈ చేసిన వాళ్ళందరూ కూడా అయితే కాంగ్రెస్లో ఉన్నారు, లేకపోతే టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, లేకపోతే ఈ పార్టీలకు వెళ్ళిపోయి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ ఇంకా రేపు పొద్దున వరంగల్ నగరానికి కూడా ఎలక్షన్లో పూర్తి స్థాయిలో గెలిస్తే ఆ నగరం ఏమైందో వాళ్ళకి తెలుసు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటే ఏం డెవలప్మెంట్ అవుతుంది కూడా వాళ్ళకి తెలుసు. సరే అంటే నేను చెప్పేది అంటే బేసిక్గా ఓవరాల్గా వరంగల్ నగరంలో మీకు ఏ విధంగా రేపు పొద్దున మీరు ఏమన్నా అక్కడ ఇంపాక్ట్ చూపించగలుగుతారంటే దిర్ ఆల్ ద పాయింట్. గుడ్ గవర్నెన్స్ అయి ఉండొచ్చు, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అయి ఉండొచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ అయి ఉండొచ్చు, నాయకులు వ్యవహార శైలి అయి ఉండొచ్చు. రైట్. మహేష్ గారు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది? 2 చోట్ల నిజానికి 2 చోట్ల కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండాల్సిన పార్టీయే. దానికి ఉన్న శ్రేణుల పరంగా కానీ ఇది కానీ చూస్తే ఇటీవల కాలంలో చూసిన వాటిని బట్టి చూస్తే మరి ఎంతవరకు మీరు నిలదొక్కగలుగుతారు అనేది చాలా పెద్ద ప్రశ్న. ఖమ్మం టౌన్లో కానీ వరంగల్ టౌన్లో కానీ ఎలా ఉంది మీ పరిస్థితి? ఇప్పుడు అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో బసవరాజ్ సారయ్య గారు, అక్కడ ఉన్న సిటీ అధ్యక్షుడు విద్యాసాగర్ గారు ఇద్దరు వెళ్ళినంత మాత్రాన అక్కడ పార్టీ ఏదో డీలా పడిపోతుంది అనుకోవడానికి లేదు. పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న క్యాడర్ అట్టనే ఉంది. ఇంకా ఆ మాటకు వస్తే సోదరుడు చెప్పిన బీజేపీ క్యాడర్ కంటే ఎక్కువ క్యాడర్ ఉంటుంది కాంగ్రెస్. ఎందుకంటే ఇన్నేళ్ళు అధికారంలో ఉంటూ వచ్చిన అక్కడ క్యాడర్ లేకపోకపోయి ఉండొచ్చు. ఖచ్చితంగా మెజారిటీ స్థానాలు కాంగ్రెస్కే వస్తాయి. బీజేపీతో పోటీ కానీ బీజేపీతో కంపారిజన్ కానీ కదా. అక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ అన్ని వనరులను తన వనరులుగా వాడుకుంటున్నటువంటి పార్టీతోనే మాకు పోటీ. మిగిలిన పార్టీలు ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీతో పోటీ లేదు. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలతో సిద్ధాంతపరమైన వైరుధ్యాలు బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు ఉన్నాయి. వాటి గురించి కొత్తగా ప్రస్తావించాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు పోయి టీఆర్ఎస్ లో జాయిన్ కాగానే టీఆర్ఎస్ ఏదో పెద్దగా మొత్తం బలిష్టంగా కనబడినట్టుగా ప్రజలకు అర్థమయ్యే పరిస్థితి ఏం లేదు అక్కడ. ఎందుకు అంటున్నా బసవరాజు సారయ్యని చూసుకొని వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం కాలు రెగరేసిందో ఆ బసవరాజు సారయ్య పోయినంత మాత్రం ఏం కాదు అని అంటే ఒక నాయకుడి విషయంలో అంత తేలిక మాట్లాడలేరు. వెంకటకృష్ణ గారు నాకు తెలిసి వరంగల్ నగరంలో చాలా బలవంతుడు ఆయన. క్లారిటీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బేస్ తో ఉన్నటువంటి పార్టీ. అక్కడ ఒక్క నాయకుడిని నమ్ముకొని ఇన్ని రోజులు రాజకీయం చేయలేదు. అక్కడ ఇంకా మిగతా మంత్రులు ఉన్నారు, మిగతా నాయకులు ఉన్నారు, పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారు. బసవరాజ్ సారయ్య గారు ఈ రోజున పరిస్థితులలో సరే మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన ఆ మంత్రి పదవితో కొంత దర్పము ప్రాబల్యం ఉంటే ఉండుండొచ్చు. కానీ ఈరోజు కేవలం పోటీ చేసిన అభ్యర్థి మాత్రమే. అట్లా పోటీ చేసిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఆయన వెళ్ళిపోతే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో నేను అనేది ఏంటంటే ఆన్ ద అదర్ ఎండ్ టీఆర్ఎస్ బలపడుతుందా లేదా వీకెన్ అవుతుందా? అక్కడ ఉన్నటువంటి రాజకీయ వేడి సమీకరణాలు మారి ఇప్పుడు మనకు అందరికీ ఓపెన్గా తెలుసు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కొత్తగా వచ్చిన డిప్యూటీ సీఎంకు పడదు, స్థానికంగా ఉన్నటువంటి ఎందుకంటే పార్టీ కూడా ఈరోజు ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ గారి కూడా ఏదో అలకబూరిండు, 2 కొత్తగా వచ్చిన పెద్ద మనుషులు ఆయన పెత్తనం చేస్తుంటే క్యాడర్ అంతా డిస్టర్బ్ అవుతుంది. హరీష్ రావు గారిని నిలదీస్తా ఉన్నారు, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఏంటి ఇక లేకపోతే పార్టీని ఇక్కడ కాపాడలేమనేటువంటి పరిస్థితుల్లో అక్కడ వాతావరణం ఉంది. ఫీల్డ్లో ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఇక ఇవన్నీ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఖమ్మం విషయానికి వస్తే అక్కడ అజయ్ గారు ఉన్నారు, చాలా సమర్థులు. వాళ్ళ తండ్రి కాలం నుంచి పనిచేసినటువంటి సంబంధాలు అవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నాయి కూడా పెద్దగా కాదు, 50 తను బట్టి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి గారు కూడా ఖమ్మం ప్రాతినిధ్యం
ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి కాబట్టి సో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. దానికి తోడు కొంత వామపక్షాలు అదే సిపిఐ మాకు మద్దతుగా వచ్చింది. ఇందాక జులకండి గారు మాట్లాడినట్టు సిపిఐ కాంగ్రెస్ వైపే పోతా ఉంది. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మేము బూర్జువా పార్టీలను నమ్మి ఏదో అయిపోయిన మన సిద్ధాంతం చూస్తేనేమో ప్రపంచ కార్మికులారా ఏకంగా అంటాం, ఖమ్మంలో మాత్రం మేము కమ్యూనిస్టులారా విడిపోండి అంట. ఖమ్మంలో మాత్రం మేము వేరుగా ఉంటాం. సో ఏకంగా అండి మేము వేరుగా ఉంటాం ఖమ్మం వరకు మాత్రం. సో ఈ రకమైన సిద్ధాంతాలతో ఉన్న వాళ్ళు కాంగ్రెస్ నేనేమంటున్నా ఖచ్చితంగా ఖమ్మంలో ఎప్పుడైతే సిపిఎం ఇక్కడ సమైక్య నినాదం తీసుకుందో ఖమ్మం కూడా తెలంగాణలో భాగమే. ఖచ్చితంగా అక్కడ తెలంగాణ వాదం ఎంతో ఎన్నికల్లో కూడా అంతే చేశారు కదా. వారేమో నారాయణ గారు పోటీ చేస్తే మీరేమో కాంగ్రెస్ కి వైసీపీతో మీరు పోయినారు, మీరు సమైక్యవాదంతో ఎక్కడికక్కడ మీరు కూడా లోకల్ ఖచ్చితంగా ఉన్నాయి. ఇక మీరు ప్రతిపక్షం నిర్మాణాత్మకంగా వ్యవహరించలేదనే మాట నేను ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మీరు గురుకుల ట్రస్ట్ భూముల మీద చేసిన దాడులు కానీ, లేదు సెక్రటరియట్ తరలింపంటే దానికి చేసిన నిరసనలు కానీ, పాత పథకం వెనక్కి తీసుకుపోవడానికి కాంగ్రెస్ చేసిన ప్రెషర్ కానీ, తో పాటుగా రైతులు రుణమాఫీ ఇవ్వక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయంటే చేసిన భరోసా యాత్ర కానీ, ప్రతి అడుగడుగున ఈ రకమైన పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ ఉంటే అన్ని జిల్లా కేంద్రాల్లో సేవ్ డెమోక్రసీ అని ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని చేసిన ఉద్యమాలు కానీ, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎక్కడ వామపక్షాలు లేవే. అయినా మేము మద్యం నినాదాన్ని ఉద్యమాలు సిపిఐ గుర్తించినట్టుంది. నేనేమంటున్నాను, సో ఈ మద్యం విషయంలో, మద్యం పాలసీ విషయంలో వేగ్గా అవసరం లేదు. చూస్తే మీరు అన్నది డెఫినెట్ గా రైట్, కానీ ఒక మార్పు మేము ప్రతి ఎన్నికతోనూ ఒక మార్పు ప్రజల నుంచి ఆశిస్తా ఉన్నాం. ఇప్పటికన్నా ఈ అధికార పార్టీ చేస్తున్న మాయ మాటలు, మోసపూరిత వాగ్దానాలు నమ్ముతారని ఆశిస్తున్నాము. వరంగల్లో మాత్రం ప్రత్యేకంగా మనం చూసినాం, సంవత్సరం కింద వారం రోజులలో వరంగల్కి వస్తా, ఇక్కడ కుర్చేసుకొని శంకుస్థాపన చేసిపోతా, 4 నెలలు ఇల్లు కట్టించి కుటుంబాతో దావత్ చేసుకున్నాం, సారా పెట్టుకుందాం అనే మాట మాట్లాడిన వ్యక్తి అక్కడ ప్రజలు ఆశ వ్యక్తం. రాఘవరెడ్డి గారు నిజానికి హైదరాబాద్ లో కానీ లేకపోతే తెలంగాణలో జరిగిన ఈ మధ్య ఎన్నికల్లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. సరే క్యాడర్ లేదనుకుందా, లేకపోతే బలం లేదు, కారణాలు ఏవైనా చూపించలే. ఆ వరంగల్లో పోటీ చేశారు, అక్కడ చాలా చాలా ఇండిపెండెంట్ కూడా తక్కువ ఓట్లు వచ్చాయి ఇండిపెండెంట్ కంటే. సరే దాని మీద కొన్ని విమర్శలు ఏదో వచ్చాయి, ఎవరి కోసమో చేశారు. ఇవన్నీ పక్కన పెడితే ఇవాళ ఖమ్మంలో టీడీపీ కంటే ఎక్కువ స్థానంలో పోటీ చేస్తున్నారు మీరు. ఏంటి ఖమ్మంలో మీకున్న బలం ఏంటి? చివరికి టీఆర్ఎస్లో ఎవరికైతే టికెట్ రాలేదో వారు మీ దగ్గరకు వచ్చి టికెట్ తీసుకుంటున్నారు. ఎందుకు అంటే ఖమ్మంలో మీకున్న స్ట్రాంగ్ హోల్డ్ ఏంటి? ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు ఖమ్మం టౌన్ రిజల్ట్స్లో మీరు? అక్కడ పార్లమెంటు సభ్యునిగా మారాను. అవును, శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యునిగా లేడు, అక్కడ ఒక సర్పంచ్ కంటే ఎక్కువ తిరుగుతాం. వారంలో 4 రోజులు కాన్స్టిట్యున్సీ పట్టుకునే తిరుగుతుండే. 21 నెలలు అందరూ అట్లా తిరిగితే బాగుండు. లేదు 21 నెలల నుంచి ఎంపీ ల్యాడ్స్లో కూడా ఇండియా టుడేలో వచ్చింది. నెంబర్ 1గా ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారని. శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజల మధ్య చిన్న పిల్లల నుంచి పెద్ద ఆయన వరకు సీనన్న అనే పరిస్థితి ఉందాడు. రెండోది టీఆర్ఎస్లో టికెట్లు రాని వాళ్ళకి ఇస్తున్నారనే మాట చెప్తున్నారు చూడండి. మొన్న గ్రేట్ హైదరాబాద్లో 72 మందికి 48 గంటల ముందు, 72 గంటల ముందు, 4 రోజుల ముందు, 5 రోజుల ముందు వచ్చిన వాళ్ళకి టీఆర్ఎస్ బీఫామ్ ఇచ్చారు. వాస్తవమే, లాస్ట్ మినిట్ లో కండువా కప్పించినవి కూడా ఉన్నాయి. తెలంగాణ భవన్ కు రాని వాళ్ళకు సార్ నేను తప్పలేదు సార్, తెలంగాణ అర్థం చేసుకున్నారు. మీరు టీఆర్ఎస్ ఇవ్వని వాళ్ళకి మీరు ఇస్తున్నారు అన్నదాన్ని బలహీనతగా నేను అనలేదు. మీకు మీ వైపే ఎందుకు వస్తున్నారు అంటే మీరు ఏదో బలంగా కనపడబట్టే మీ దగ్గరకు వస్తారు, లేకపోతే అటువైపు వెళ్ళొచ్చు ఇటువైపు వెళ్ళొచ్చు కదా. ఖచ్చితంగా మేము బలంగా ఉన్నాము. ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? శ్రీనివాస్ రెడ్డి గారు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ కంటే కూడా జిత్తులకు పై ఎత్తులు వేసేటటువంటి వ్యక్తి ఆయన. జిత్తులు మారే ఖచ్చితంగా వీళ్ళు అన్ని గుర్తు. లేకపోతే ఖమ్మంలో పార్లమెంట్ మెంబర్ గెలవమేండి ఆ సామాజిక వర్గము సిపిఎం కూడా మద్దతు ఇచ్చింది కాబట్టి ఎవరిచ్చినా ఇచ్చేటట్టు చేసుకుండు. నామా నాగేశ్వరరావు మీద 13 నెలల ముందు పార్టీలకు వచ్చినటువంటి వ్యక్తి ఆడ గెలిచాడు. ఇలా ఖచ్చితంగా మేము ఆడ నిర్ణయాత్మకమైన శక్తిగా మారుతాం. వీలైతే మేముంటేనే మేయర్ కావాలి, మేమే మేయర్ కావాలనే పరిస్థితి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఆడుంది. వరంగల్లో ఇవాళ మేము 20 మంది నామినేషన్ వేసి, రేపు మేము అందులో 8 మందా 10 మందా ఎవరైతే గట్టిగా పోటీ ఇవ్వగలుగుతారో గెలవగలుగుతామనే వాళ్ళకు అడుగు మేము ఇచ్చేస్తాం. రెండోది ఇప్పుడు జరుగుతున్నది, ఇప్పుడు మన శ్రీధర్ అని చెప్పినట్టు లేకపోతే రంగారెడ్డి అని చెప్పినట్టు మనం చాలా ఫెయిర్గా మాట్లాడుకుంటున్నాం. కానీ అవతల ఎవరున్నారు? కేసీఆర్ అండ్ కంపెనీ. ఇది ఫెయిర్గా జరిగే ఎలక్షన్లు కాదు. నేను 1000 కోట్లు ఇచ్చినట్టు చెప్పే ఎలక్షన్ కాదాడా. బెడ్రూమ్లు 2 బెడ్రూముల రూమ్లో పండుకున్నట్టే చూపెట్టేస్తారు. మీకు ఇల్లు కట్టించినట్టు, గృహప్రవేశం అయినట్టు, గుడాల కళ్ళు గుడాలు తాగినట్టు, తోరణాలు కట్టినట్టు అవి ఒప్పుకుంటూ బిడ్డ ఇగో నీకు రాదు. మీరు హైదరాబాద్లో కూడా ఏం ఫెయిర్ ఎలక్షన్ జరిగింది?
44% ఓట్లు. ఈయన ఎంత చేసినా అంత చేసినా ఈయన ఓటింగ్ ఏది మళ్ళీ 74 లక్షలు ఈయన చెప్పిండు. సహజమైన అదేంటి సర్వే పెట్టుకో లేకపోతే తీసేసిన గొడవలు కోర్టు కూడా అన్నీ కాగా నువ్వు 74 లక్షల మంది ఉన్నారని నువ్వే చెప్తే దాంట్లో ఎంతమంది 33-32 లక్షల మంది ఓట్లు వేసారు. ఇది ఫేరా? ఇది ప్రతిపక్షంలో ఎంతమంది వేసినా కూడా వేసిన వాళ్ళు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు ప్రజాస్వామ్యం. అది ప్రజాస్వామ్యం. మీరు మెదకు ఏది నేను కాదండలే, మెదకు మీరు ఎంతమంది ఓట్లు వేశారనే దాన్ని నేను కాదంటలేదు. కానీ ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా ఈ గుంపు మొత్తం మళ్ళీ ఈడిగాడికి పోతారు. గెలిచిన వాళ్ళు సెక్రటరీ గుంపు కేసీఆర్ గారి గుంపులు గెలిచిన తర్వాత మళ్ళీ అడ్డే పోతారు. వాళ్ళు పోతారు తర్వాత. చూడండి, ఇవాళ కాదు గెలవక ముందు కండువలు కప్తాడు, గెలిచిన తెల్లారి మళ్ళీ కండువలు కప్తాడు. రైట్. మరి ఎందుకు గెలిచిన తెల్లారి తెలియదు. సీతారాం నాయక్ గారు, గుడ్ ఈవినింగ్. సీతారాం నాయక్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారాలు. గుడ్ ఈవినింగ్. వరంగల్ ఖమ్మంలో సిచ్యువేషన్ని బ్రీఫ్గా చెప్పమంటే ఏం చెప్తారు? ఎందుకంటే నిజానికి వరంగల్ ఖమ్మం రెండు చోట్ల కూడా టీడీపీ అనేది వరంగల్లో పూర్తిగా కనిపించట్లేదు. నిజానికి చాలా బలహీనంగా ఉంది. పూర్తిగా జీరో అంటే మరి వాళ్ళు నా మీద కోపానికి వస్తారేమో, కానీ చాలా బలహీనంగా ఉంది. బీ ఫామ్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. లాస్ట్ మినిట్లో ఇస్తారు విత్రాస్ టైంలో అని అంటున్నారు. సరే, అది వేరే. అక్కడైతే కనిపించట్లా. బీజేపీ అక్కడ ఒంటరిగానే ఉన్న ఫీలింగ్లో బీజేపీ ఉంది. ఖమ్మంలో 40 చోట్ల పోటీకి ఉన్నారు. ఆ 40 చోట్ల కొన్ని చోట్ల మాత్రమే కాస్త ఏమన్నా బలాన్ని చూపిస్తారేమో తెలియదు. ఖమ్మంలో వైసీపీ బలంగా ఉన్నట్టుగా మనకి అక్కడ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా బలంగానే ఉన్నట్టు చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ రెండు చోట్ల ఎలాంటి రిజల్ట్స్ని టీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది? మీకున్న అంచనాలు ఏంటి? ఇప్పుడు గతం అనేక మెదక్ బై ఎలక్షన్స్ మొదలుకొని ఇప్పటివరకు ఎలక్షన్లు మీరు చూస్తూనే ఉన్నారు. చాలామంది టీడీపీని లేకుండా తెలంగాణలో చేయాలనుకుంటున్నాడు కేసీఆర్ అనేటువంటి ఒక నింద మోసారు. కానీ అది మేము ఏం చేయలేదు, ప్రజలు ఓట్లు వేయలేదు కనుక ఇలా వరంగల్లో వాళ్ళ పరిస్థితి. ఇక్కడ మాకు తెలంగాణలో టీడీపీకి గత్యంతరం లేదని ఎవరికి వారు ఊరుకున్నారు తప్ప ఇక్కడ కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా ఏ పార్టీ కూడా వాళ్ళను బయటికి పంపించడానికి ప్రయత్నం ఏం చేయలేదు. వాళ్ళంతటా వాళ్ళు ఏం చేసుకున్నారో అది వాళ్లకు మిగిలి టీడీపీ లేకుండా అయిపోయింది. ఇక కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీలు అవి ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ భాషలు మాట్లాడుతున్నారు చూడండి, ఇష్టం వచ్చినట్టు అవి దెబ్బతీస్తున్నాయి వాళ్ళకి. అది గమనిస్తడం లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ మిత్రుడు ఆ కంపెనీ ఏంది, ఆ మాట అట్లా కాదు కదా. మరి ఆ కంపెనీలే మిమ్మల్ని ఏం చేస్తున్నాయో ఒకసారి అడగండి. రేపు ఎంతమందికి డిపాజిట్ వస్తుందో రాసిమని నేను చెప్తా. రాదు, ఒక్క సీటు పోదు అంటున్నాను నేను. ఎవరికి ఒక్క సీటు పోదు. ఆ పరిస్థితిలో ప్రజలు ముందుకొచ్చి ఓట్లు వేస్తున్నారు, నమ్ముతున్నారు. ఓ త్యాగం చేసినటువంటి తెలంగాణలో ఈయన వల్ల అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. అది కూడా నేను ఏదో గర్వంగానో ఎప్పటికీ నమ్మిస్తున్నారు. మీరు ప్రజలను నమ్మిస్తున్నారు. ఇంకా 2 బెడ్రూమ్లు 3 మీరు కూడా పనిచేయరాదు. ఇప్పుడు రేపు మీరు అక్కడికి వెళ్ళి జగన్ మేము 5 బెడ్రూమ్ల రూమ్ కట్టిస్తామని రేపు మాట్లాడండా ప్రజలు మీరు ఎందుకు నమ్మారు? జగన్ మాట్లాడట్లా. జగన్ మాట్లాడితే మాట్లాడు నాయక్ గారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో ఖమ్మం పోయి అక్కడ డబ్బు ఉంది కదా బాగానే తీసుకొచ్చి కుమ్మరిచ్చాడా? 5 బెడ్రూమ్లు కట్టిస్తాను ఒక్కొక్కరికి. మొదటి 5 మందిలో నేనున్నా. మీరు కావచ్చు మాట్లాడేది ఇవాళ వాస్తవాలకు దగ్గర చెప్తున్నాం. మేము ఏం చెప్తాము? మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడింది మీరు వినండి. చెప్పండి. రేపు మీరు 5 బెడ్రూమ్లు కట్టియండి, నాకు అభ్యంతరం లేదు. మేము నమ్మించడం, మోసం చేయడం అనేది ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఎవరు చెప్తే అది విని ఇష్టం వచ్చినట్టు ముందుకొచ్చే రోజులు పోయినాయి. పావుసరి సారకు డబ్బుకు ఓట్లేసే రోజులు పోయినాయి. చాలా జాగ్రత్తగా ఓటర్ గమనిస్తా ఉన్నారు. నేను ఉద్యమంలో ఖమ్మం వెళ్తే ఒక 20-25 సార్ల భావజాలాన్ని ప్రచారానికి పోతే భయపడ్డాం మేము. ఒక్క వ్యక్తి మాకు రూమ్లో వచ్చి కనబడే పరిస్థితి లేదు. కేసీఆర్ గారు పోతే ఒకసారి విజువల్ చూడు, బ్రహ్మరథం పట్టిరు. అది ఉంది సార్, అవే ఉంది. దాన్ని మీరు తలుచుకోలేదు, నేను తలుచుకోలేదు. ఏ పార్టీ అడ్డం రాదు. తర్వాత మీరు చేర్చుకున్న చేరికల వల్ల కదా మీకు ఆ బలం వచ్చింది. ఆర్టిఫిషియల్ గా కృత్రిమంగా సృష్టించుకున్న బలమే అది. ప్రజలు ఇచ్చిన బలం చేరికలు, ప్రజలు ఇచ్చిన బలం కృత్రిమంగా మీరు చేరికల ద్వారా తీసుకొచ్చుకున్న బలం. వాడవాడలో వచ్చిన వాళ్ళందరినీ చేరుకుంటారా ప్రజలు? కేసీఆర్ గా బ్రహ్మరథం పట్టడానికి వచ్చినటువంటి వాళ్ళందరినీ చేరుకుంటారా? ఒక నాయకుడు వస్తారు, ఏ పార్టీలో చేర్చుకుంటలేరు అని చెప్పారు గారు. వచ్చిన రోజు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు అందరిని ఊడ్చుకొస్తే తలా 10 మందిని తీసుకొస్తే అంత జనాలు కేసీఆర్ నాయకత్వం తప్ప ఇంకోటి గత్యంతరం లేదని వస్తున్నారు. దాన్ని మీరేం చేయలేరు, నేనేం చేయలేను. అవును, తెలంగాణ బాగుపడాలంటే నాయకత్వం ఎవరో చెప్పండి సార్.
ఇప్పుడు మీరు అంటారు అక్కడ డిప్యూటీ సీఎంకును ఎమ్మెల్యేకి పడతలేదని, మీ దాంట్లో రోజు కొట్టుకున్నాడే కదా, అందుకోసం కదా కాంగ్రెస్ గా గతి పట్టింది. అధికారంలో ఉన్నారు కాబట్టి బయటికి మాకేనా ఉందా అది? మా పార్టీలో కొట్టుకునుడు తిట్టుకునుడు లేదు, ఒక సిద్ధాంతం మీద తెలంగాణ తీసుకొచ్చాం. అన్ని కూడా నేను విర్రవీగుతలేను, నేను అది కూడా చెప్పాను. ఎప్పుడు మాది స్వాస్థితం కూడా కాదు. అందుకోసం దయచేసి మీరు మాట్లాడేటప్పుడు విఘ్నులాడ కించపరచకుండా, వ్యంగ్యంగా మాట్లాడకుండా ప్రజలకు మీరు ఏం చెప్తారో చెప్పండి. నేను అంటున్నా ఒక సీట్ రాదంటున్నా, ఎందుకంటే నాకు ఆ నమ్మకం, ఆ ప్రజలకు కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో పెద్దలు అంటున్నారు నమ్మిస్తున్నారని. ఎందుకు నమ్ముతారు? పెట్టండి ఆ ప్రింటర్, ఈవీఎం ఓటింగ్ ప్రింటర్ ఒకటి అరేంజ్ చేయండి, మేము కూడా నమ్ముతాం. మాట్లాడితే వెంకట కృష్ణ గారు దానికి ఏమైనా అర్థం ఉందా? ఇట్లా మాట్లాడితే ఓసారి ఇందిరాగాంధీ చనిపోయినప్పుడు 450 సీట్లు వచ్చింది, దానికి ఏం నోట పెట్టాలి? మీరు టిఆర్ఎస్ లో జాయిన్ కాకముందు 2009లో కేసీఆర్ గారు ఇదే మాట చెప్పినారు. పక్కాగా మాకు అనుమానం ఉంది, నేను నా మిత్రులతో నా సహచరులతో చర్చించినా ఖచ్చితంగా రూపిడి అవుతున్నది. టెక్నికల్ గా వాళ్ళు చాలా వాడుకున్నారు 2009 మీ నాయకుడు మాట్లాడిన మాటలే ఇవన్నీ. ప్రూవ్ చేయండి, ఎవరు వద్దంటున్నారు? వద్దంటలేను కదా, వెళ్ళండి లీగల్ గా వెళ్ళండి, ఎలక్షన్ నడుపుతున్నారు. ఎంపీ గారు ప్రతిపక్ష పార్టీలు అంటే అధికారంలో లేవు, మాకేమైనా చేయడానికి అవకాశం దొరికిందంటే కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసిన కొన్ని కార్యక్రమాలు చేసినాము. 19 months నుంచి వరంగల్లో అంటే మీ గవర్నమెంట్ ఉంది, మీరే ఎమ్మెల్యేలు ఎంపీలు అందరు ఉన్నారు. ఆరు ప్రాంతాలలో వరంగల్కి స్మార్ట్ సిటీ ఎవరు ఇచ్చిండ్రు? ఏమన్నా మీరు అంటున్నారు వరంగల్ కి స్మార్ట్ సిటీ అన్నారు. వరంగల్ స్మార్ట్ సిటీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్న, ప్రకటించారు, తీసేసారు బ్రదర్. స్మార్ట్ సిటీ తీసేసారు, స్మార్ట్ సిటీ వరంగల్ ఎన్నుకోలేదు. మీరు వినండి, వరంగల్ స్మార్ట్ సిటీ ఉంది, వరంగల్ అని ఫస్ట్ ఫేజ్ లో లేదు. దయచేసి ఎంపీ గారు అమృతం ఒకటి మీరు వద్దని చెప్పినారు హైదరాబాద్ కి. ఇంకొకటి ఏంటంటే మీరు 19 months నుంచి మీరు గవర్నెన్స్ చేస్తున్నారు కదా, ముఖ్యమంత్రి గారు పర్యటించి 6 చోట్ల శంకుస్థాపనలు చేసినారు. ఒక్క చోటనే డబుల్ బెడ్రూమ్ స్టార్ట్ అయింది, మిగతా మొత్తం సీసీ రోడ్లు వరంగల్ మొత్తం వైట్ టాప్ రోడ్స్ వేస్తామన్నారు. ఇంతవరకు ఎక్కడ పని కాలేదు. తర్వాత వాటర్ పైప్ లైన్స్ విషయంలో కానీ, అండర్ డ్రైనేజ్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ విషయంలో కానీ ఎక్కడ కూడా గణనీయమైన మార్పు రాలేదు. 42 విలీన గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకు కేసీఆర్ గారి గవర్నమెంట్ వరంగల్ కనెక్టివిటీ కోసం కానీ మరొకటి ఏమీ చేయలేదు. మీ దగ్గర మందబలం ఉందని ఓట్లేయాలన్నా, లేకపోతే 19 నెలల్లో వరంగల్ యొక్క రూపురేఖలు మీరు మార్చిన ఓటేయాలన్నా, ఆన్ వాట్ బేసిస్ యు ఆర్ సపోజ్ టు బి ఓట్? సరే మీ దగ్గరికి అందరూ గుండుగుత్తా జాయిన్ అవుతుండొచ్చు, వేరే why the people are అనేది it's a different question. As a parliamentarian, as a intellectual, on what basis you are supposed to get votes in Warangal? చెప్పండి కదా 5 పాయింట్లు మాకు. 5 సంవత్సరాలు మీరు రాజేశ్వర్ వినండి సార్, 5 సంవత్సరాలు రాజేశ్వరరావు గారు మేయర్ అయ్యారు కదా, ఇవన్నీ మీకు అప్పుడు యాదికి రాలేదు? ఏమైనా నేను చెప్పాను ఇంత ముందే, బహుశా మీరు అప్పుడు చర్చలకు రానంటున్నారు. చేస్తున్నాం, మీరు ఇవాళ మీరు తిరిగేటటువంటి చేస్తా ఉన్నాం. ఆర్ఈసీ నుంచి మీరు పనిచేసిన కేఎస్సీ వరకు వేసినటువంటి రోడ్డు మాదే. వడ్డపల్లి నుంచి తర్వాత దేశపేటకెళ్ళి వాటర్ వచ్చే ఫిల్టర్ బెడ్ మేమేసిందే. వరంగల్ 72 కాలనీలలో వేసినటువంటి సీసీ రోడ్లు మా సమయంలో వేశారు. నిజాం కాలం నాటి పైప్ లైన్లు తీసేసి వాటర్ పైప్ లైన్ రాజేశ్వరరావే. ధర్మారావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు 42 విలేజ్ గ్రామాలలో 24 గ్రామాలలో కట్టించిండు. వరంగల్ నగరానికి ఏమైనా చేసిండంటే ప్రచారం వాళ్ళు చేసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ తెలుసు సార్, కేయూసీ ఆర్యూసీ రేట్ ఎవరు వేశారు, ఇంటాక్ట్ తోటి హెరిటేజ్ సిటీ ఎవరు చేశారు. 19 months నుంచి మీరు ఏం చేయగలిగారు చెప్పండి. ఓకే ఎంపీ గారు ఒక్క నిమిషం, ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాదంటలే సార్, నేను వాస్తవాలు చెప్పట్లేదు. సరే వాళ్ళు ఇప్పుడే కదా వాళ్ళు చెప్తున్నా, ఇప్పుడు హామీలు నేను చెప్పబోతున్నా, వాళ్ళు ఏం హామీలు ఇచ్చారు అవేమి కానివి కూడా చెప్పండి. ఇప్పుడు అన్ని కానివే. ఇక్కడ ప్రతి కార్పొరేషన్కి 100 కోట్లు ఇస్తామని మొన్న ఖమ్మం టూర్ వెళ్ళి చెప్పొచ్చారు. ఖమ్మంకి కూడా అందులో భాగంగా 100 కోట్లు ఇస్తామని చెప్పొచ్చు. నిజామాబాద్ కూడా మొత్తం 5,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఒక ఖమ్మం పట్టణానికి ఇస్తామనేది ముఖ్యమంత్రి గారు మొన్న ఇచ్చొచ్చిన హామీ, ఎలక్షన్ ముందు వెళ్ళిన టూర్. రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ఏకం చేసి 5 లక్షల ఎకరాలకు సాగునీరని దాన్ని ఆ రెండింటిని ఇది చేసే పరిస్థితి. తర్వాత గోదావరి జిల్లాలకు ధీటుగా ఖమ్మం జిల్లాను డెవలప్ చేస్తా అన్న. అన్నిటికి మించి ఆశ్చర్యకరంగా
ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన 7 గ్రామాల్లో మరో 4 గ్రామాలు వెనక్కి ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఓకే అన్నారని కూడా ఇంకొక మాట అని వచ్చారు. సాధ్యమవుతుంది. సరే, అది నాకు తెలియదు. సాధ్యమొద్దా అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. పార్లమెంట్ మళ్ళీ చట్టం సవరించుకుంటే పాసిబులే. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు చంద్రులు ఒకటి అనుకుని నీకు నాకు అనుకుంటే అయిపోతుంది. 1 కోటి ఎకరాలకు సార్, 1 కోటి ఎకరాలు. వెంకటకృష్ణ గారు, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు దయచేసి ఒక్క నిమిషం ప్లీజ్. రంగారెడ్డి గారు, ఇలాంటి హామీలు డెఫినెట్గా ప్రజల్ని తాకే హామీలు ఇస్తూ ఉంటారు. ఆయన ఇచ్చారు కూడా. ఈ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? ఖమ్మంలో ఎంట్రీ లేదు నిన్న మొన్నటి దాకా టీఆర్ఎస్కి. మొత్తం మీద వాళ్ళు పోటీ చేసింది ఖమ్మం జిల్లాలో ఒక్క ఎంపీటీ స్థానాన్ని పోటీ చేసి ఓడిపోయారు. అది కూడా అలాంటిది ఇవాళ మొత్తం జిల్లా పరిషత్నే కైవసం చేసుకున్న పరిస్థితిలో ఉన్నారు. రేపు కార్పొరేషన్ చూడబోతున్నాం మనం ఎలక్షన్. సో ఇలాంటి హామీలు ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది అక్కడ హైదరాబాద్ లాగానే? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 మాసాలు అవుతా ఉంది. నిజంగా ప్రజలు ఆలోచన చేస్తే గమనిస్తే ఎన్నికల ముందు అంటే ఇంకొక 15-20 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయనే సమయంలో ఇప్పుడు ఇవన్నీ కూడా లిస్టు తీసుకొని ఇవన్నీ కూడా నేను శాంక్షన్ చేయబోతున్నాను, లేకపోతే అభివృద్ధి సాధించబోతా ఉన్నాం, తర్వాత ఈ నిధులన్నీ ఇవ్వబోతా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? ఒకటి. రెండోది ఏంటంటే ప్రజలు కూడా ఏం గమనిస్తున్నారంటే కేసీఆర్ గారు చెప్పినన్నిటిని కూడా పూర్తిగా విశ్వాసంలోకి తీసుకొని నమ్మట్లే. రెండోది ఏంటంటే మరి ఎవరు నమ్మాలి? కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది, ఇంకా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇది, ఇంకా కొన్ని ఇట్లా వ్యవహరిస్తూ ఉన్నారు. సరే, ఏదున్నా ఆయన అధికారంలో ఉన్నాడు కాబట్టి, చెప్తా ఉన్నాడు కాబట్టి పదే ఇంకొక 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు, చేస్తడం చూద్దాం అనేటువంటి పద్ధతుల్లో కొంత ఇవన్నీ సాధ్యం కాదు, చెయ్యలేరు. ఈ చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఈ వాగ్దానాలే మిగిలిపోతాయి. 19 మాసాల కాలంలో వరంగల్ పట్టణానికి అంతకుముందు అనేకసార్లు పోయారు, కొన్ని ఫౌండేషన్లు కూడా వేశారు. తర్వాత ఏంటంటే 4 మాసాల్లో పూర్తి చేస్తా అన్నారు. మీ టీవీ ఛానల్నే చూసాం రాత్రి. ఇప్పటి వరకు అక్కడ ఆ వేసిన ఫౌండేషన్ ఎట్టుందో అట్టనే ఉంది తప్ప ఇప్పటివరకు ఏ పని కూడా ప్రారంభం కాలేదు. ఇవన్నీ చేయలేరు. కానీ ఏంటంటే ప్రజలు మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి హోదాలో తీరా ఎన్నికల సమయంలో ఈ వాగ్దానాలన్నీ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు చేయనైనా ఇప్పుడు ఎందుకు చేస్తూ ఉన్నాడని కాక ప్రజలు చైతన్యయుతంగా అర్థం చేసుకుంటే దాన్ని నమ్మాలనా నమ్మకూడదా అని చెప్పేసి వాళ్ళు అట్లా నిర్ణయించుకుంటే అప్పుడు ఏంటంటే మంచి తీర్పిస్తారు. రెండవది ఏంటంటే అసలు ఎన్నికలు ఏంటండి? ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరుగుతున్నాయా? ఇవాళ ఎన్నికలు అంటే ఏంది? ఎన్నికల్లో ఎవరిని గెలిపించాలి, తర్వాత గెలిచిన వాళ్ళు ఏ రకంగా పనిచేయాలి, ఒక నీతి నియమము బాధ్యత, తర్వాత ఏంటంటే అటువంటిది ఏమీ లేకుండా ఇవాళ ఎన్నికలంటే ఇక అధికార బలము, డబ్బు బలము, లేకపోతే అంగబలం, ఈ బలం ఆ బలం చాలా కాలం అయింది కదా మనం చూడాలి. నెరి ఇంత విచ్చలవిడిగా ఈ కాలంలో చూస్తే ఈ పార్టీ ఫిరాయింపులు, తర్వాత ఏంటంటే ఇంత విచ్చలవిడిగా ఇవి చూసాం కదా మనం. 5 కోట్లు పెట్టి కొనుక్కునేది, తర్వాత ఏంటంటే సీట్లు కొనుక్కునేటువంటిది, ఓట్లు కొనుక్కునేటువంటి సిస్టమ్, ఇదంతా కూడా చాలా చండాలంగా తయారు చేశారు. ఈ ఫిరాయింపుల విషయంలో మీరు ఎంతసేపు తీసుకునే పార్టీని మాట్లాడుతున్నారు కానీ మారే వాళ్ళని ప్రశ్నించండి. మీరు వస్తానంటే మీరు వద్దంటారు. ఇప్పుడు సిపిఎంలోకి ఎవరైనా వస్తానంటే మీరు వద్దంటారా? ఇప్పుడు మారే వాళ్ళకు లేదు, తీసుకునే వాళ్ళకు లేదు. ఇప్పుడు మారే వాళ్ళైనా తీసుకునే వాళ్ళైనా ఎట్టుండాలంటే వాళ్ళు దేనికి వస్తూ ఉన్నారు? విన్ విన్ సిచ్యువేషన్. వాళ్ళు ఇప్పటివరకు ఏం చేశారు, ఇప్పటివరకు ఏం పని చేశారు ఆ పార్టీలో ఉండి, ఇప్పుడు ఏం ఆశించి వస్తూ ఉన్నారు అనేది కూడా చూడాలి. అది ఆ ఆలోచన అనేది మారే వాళ్ళకు లేదు, తీసుకునే వాళ్ళకు లేదు. ఆయన వస్తానంటే చాలు కాబట్టి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఇచ్చేటువంటి వాగ్దానాలు ఇవన్నీ కూడా వరంగల్ ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రజలు, ఆ పట్టణాల్లో ఉన్న ప్రజలు చాలామంది మేధావులు, అభిదేవాదులు, తర్వాత ఎంతో పోరాట పటిమ కలిగినటువంటి నాయకులు, చైతన్యం ఉన్నటువంటి పట్టణాలు. అందుకని నేను చెప్పినవన్నీ కూడా నమ్మి పూర్తిగా వన్ సైడ్ వేస్తారనేటువంటిది మాత్రం అటువంటి నమ్మకం ఉంది. వన్ సైడ్ నమ్మకం ఉంది. రైట్, మీరు అన్నట్టుగానే మీరు కాంగ్రెస్ అన్నా, లేకపోతే లెఫ్ట్ అన్నా, వైసీపీ అన్నా, బీజేపీ అన్నా, ఇంకెవరన్నా కేసీఆర్ గారు సాధ్యం కానీ హామీలు ఇస్తున్నారు. ఒక్క నిమిషం. ఖమ్మంలో కూడా మా చైర్మన్లు మీకు కూడా తెలుసు, మా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాలా కాలం ఖమ్మం పట్టణం మీద మేము ఆ చైర్మన్ ఉన్నారులేండి, కాదంటే అదే కదా చెప్పేది. మీరు అందరూ చాలా కాలంగా ఉన్నవాళ్ళు ఇవాళ ఎత్తుకుంటున్నారు. పరిస్థితి ఏంటంటే ఇవాళ ఎత్తుకుంటున్నారు, ఎక్కడున్నారు మన వాళ్ళని ముద్దద్దారు. అంటే నేను మిమ్మల్ని తప్పట్టట్లే, అక్కడ టీఆర్ఎస్ అలాంటి ఒక
వ్యూహం అన్ని ఒక అమలు చేసింది. సరే ఏ రూపంగా తీసుకున్నా చాలా మంది ఎన్నికలు తీసేసుకోవడం వచ్చినాయంటే ఓ యుద్ధం చేసినట్టు చేస్తా ఉన్నారు వాళ్ళు. అదే కదా. ఆ మొత్తం అన్ని ఎన్నికలు యుద్ధంగా తీసుకున్నారు కాబట్టి వాళ్ళు రిజల్ట్ చూపిస్తున్నారు. మీరు జస్ట్ లైక్ దట్ అనుకున్నారు కాబట్టి అంటే మేము Just ధర్మ- like అనుకోలేదు. మేము System ధర్మ- ని- వాళ్ళు system యుద్ధం system లా అనుకున్నారు, పనిచేయాలనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి. యుద్ధం అనుకున్నారు. బై హుక్ ఆర్ క్రూక్ దే హ్యావ్ టు విన్ అంతే. మేము ధర్మ పోరాటం అనుకున్నాము, ధర్మంగా పోటీ చేయాలనుకుంటే ఈ మిగులుతున్నాయి మాకు. సరే. అంటే వాస్తవాలు ఇవన్నీ కూడా. సరే కాంగ్రెస్ పార్టీ ధర్మ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా. రైట్, ఓకే, పోరాటం కాంగ్రెస్ తప్పులేదు. పార్టీ కాదు, ఆ మాటకు వస్తే ప్రతిపక్షాలన్నీ ఇక్కడ ధర్మ పోరాటమే ప్రతిపక్షాలు అన్నిటి తరపున మీరు వకాలతో పుచ్చుకోవడం బాగాలేదు. ఎందుకంటున్నా అంటే- దయచేసి మీరు వకాలతో ఎందుకంటే- పుచ్చుకోకండి. మీరు వకాలతో పుచ్చుకునే లెక్క అయితే మీ నలుగురు ఒకే కలిసి ఎందుకు పోటీ చేయడం లేదు? విడివిడిగా ఎందుకు పోటీ చేస్తున్నారు? విడివిడిగా ఎందుకు చేస్తున్నారు? మరి అదే మరి ఎవరి సిద్ధాంతం వాళ్ళదైనా వకాలతో వద్దు. నేను అడుగుతుంది ఒకటి, మీరు అన్నట్టుగానే కేసీఆర్ గారు సాధ్యంగానే హామీలే ఇస్తున్నారు. లేదు ఇందాక మీరు వారు చెప్పినట్టుగా చెప్పిన పని ఇంతవరకు ఏది ప్రారంభం కాదు. అది వరంగల్ కానీ ఖమ్మం కానీ ఇంకోటి కానీ ప్రజలు చాలా ఎదురు చూస్తున్నారు వారు ఇచ్చిన హామీల అమలు కోసం చెప్తున్నారు కదా. ఇవి సాధ్యంగానే హామీలు, మీరు వారిని నమ్మొద్దు, కేసీఆర్ నమ్మొద్దని చెప్పే స్థాయి గల నాయకులు కానీ లేదు నమ్మించగలిగే సత్తా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉందా? ప్రజల్ని అటువైపు కాకుండా మీ వైపు తిప్పుకోగలిగే సామర్థ్యం కాంగ్రెస్ పార్టీ కూడగట్టుకోగలిగింది? వెంకటకృష్ణ గారు మీకు తెలియంది కాదు, నమ్మకం కంటే ఆశ గొప్పదండి. అధికారంలో ఉన్నాడు, చెప్తున్నాడు, రంగారెడ్డి గారు చెప్పినట్టుగా ఏదో చేస్తాడని ఒక ఆశ, నమ్మకం ఏముంది, నమ్మిండ్రు, అవకాశం ఇచ్చిండ్రు, ఇంకా 3 ఏళ్ళు ఉంది అనే ఒక వాళ్ళు ఏదో చేస్తారని ఒక ఆశ, ఆ ఆశతోనే ఓట్లు పడుతున్నాయి అనుకోవడం తప్ప ఇంకోటేం కాదు. అది కూడా సరే ఫేర్గా జరిగినాయి అనుకున్న పక్షంలో నా స్టేట్మెంట్ కన్సిడర్ చేయాలి. మీరు ఫేర్గా జరగలేదు అన్నప్పుడు మళ్ళీ వేరే భాషనికి వద్దాం. ఈరోజు నిన్న కేటీఆర్ గారు పోయినరు, నిరుద్యోగ యువకులకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ కంపెనీలన్నీ ఆడ దించుతారంట. ఆయన రిబ్బన్ కటింగ్ చేసిన ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ ఎవరండి? పొన్నలక్ష్మి గారు చేసింది కదా ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు. పూర్తయినాక రిబ్బన్లు కట్ చేసే కార్యక్రమంలో ఉన్నారు ఈ రోజు అట్ట ఉన్నారు. వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ కానీ అంటే నేనేమంటున్నా, చిన్న చితక 90% పూర్తయిన పనులను 10% పూర్తి చేసి ఆ పూర్తయిన పనులకు కొత్త బోర్డులు పెట్టి, తెలంగాణ అనే బోర్డు గతంలో ఉన్న ప్రభుత్వ బోర్డులు తీసి కొత్త బోర్డులు పెట్టి ఇనాగరేషన్ చేస్తా ఉన్నారు. ఇది అక్కడ ఉన్న ప్రజలకు తెలియదని మనం అనుకుందామా? నిరుద్యోగులకు అక్కడ ఉన్న యువకులకు చదువుకున్న వాళ్ళకి తెలియదని అనుకుందామా? సో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. అయ్యా మీరు మాట్లాడే ముందు ఒక మాటకు సమాధానం చెప్పి మాట్లాడండి. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కాన్స్టిట్యున్సీ కానీ లేదంటే మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సామాజిక వర్గానికి 12% రిజర్వేషన్ ఇస్తానని చెప్పినటువంటి మనిషి ఈ రోజు వరకు ఏ నాయకుడు మాట్లాడుతున్నాడు 12% ఎస్టీ రిజర్వేషన్ గురించి? ఒక్కరు నేనేమంటున్నా, మీ ఎవరిని కూడా ఈ రకంగా మభ్యపెట్టి వ్యవహారాన్ని నడిపే వాళ్ళను గతంలో చరిత్ర ప్రజలు ఎప్పుడు క్షమించిన దాఖలాలు లేవు. అది రిజర్వేషన్లు అయితేనేమి, అభివృద్ధి అయితేనేమి, డబుల్ బెడ్రూమ్ అయితేనేమి, 3 ఎకరాల భూమి అయితేనేమి, ఏదైనా కూడా గతంలో ఎప్పుడు క్షమించిన పరిస్థితులు లేవు. చరిత్ర మనం చూస్తే అదే అర్థమవుతుంది. భవిష్యత్తు కూడా కేసీఆర్ గారిని కానీ ఇట్లా అబద్ధ మాటలు చెప్పే వాళ్ళని క్షమించదని చెప్పడం నా ఉద్దేశం. ఒక్క నిమిషం నాయక్ గారు, ఒక్క నిమిషం ఉండండి. చెప్పండి, ఆశ గెలుస్తుందా, నమ్మకం గెలుస్తుందా? ఇప్పుడు నేను హైదరాబాద్ ఎలక్షన్స్ టైంలో కూడా మాట ఏం చెప్పానంటే, స్ట్రాటజికల్లీ టైమింగ్ ఉంది దీంట్లో. పూర్తిగా ప్రజలు కాదనలేని పరిస్థితి. ఇప్పుడు ప్రతిపక్షాలకు వేస్తే మా రంగనే చెప్పినట్టు ఇప్పటికి కూడా గవర్నమెంట్లో లేరు కదా, వీళ్ళు ఏమైనా చేస్తారో చేయకపోతే టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యవహార శైలి లేకపోతే అక్కడ ఉన్నటువంటి పవర్ పాలిటిక్స్లో మేము వెనకబడిపోతామని కొంత ఆశ ఉండొచ్చు. మహేష్ చెప్పింది కొంతవరకు కరెక్ట్. కానీ వరంగల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఖమ్మంలో పరిస్థితి, రంగనే చెప్పినట్టు కొద్దిగా అర్బన్ ఓటర్సు ఇప్పటికే కొంతవరకు హైదరాబాద్ ఇస్ టోటల్ డిఫరెంట్. చెప్పే స్ట్రాటజిక్ టైమింగ్, ఇక్కడ ఉన్నటువంటి టైమింగ్ గతంలో మాకు అవకాశం ఇవ్వలేదని చెప్పారు కాబట్టి వరంగల్లో పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు ఉన్నారు. కానీ నాయక్ గారు ఇంతకుముందు సూటిగా అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేరు కూడా. ఇప్పుడు ఏం చేసిండ్రు 19 నెలలు అంటే మినిమం డెవలప్మెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత నుంచి మీరు అధికారంలోకి రావడం తప్పితే ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, బై ఎలక్షన్స్లో ఎంపీటీసీలుగా మార్పులు, యాంటీ డిఫెక్షన్స్ తప్పితే కొత్తగా ఆడ చేసింది ఏమీ లేదన్న మాట మాత్రం వాస్తవం. దాన్ని బేస్ చేసుకొని ఓటింగ్ జరిగితే పక్షాలు కేంద్ర ప్రభుత్వం జరిగిన సహకారం ఒక ఎలక్షన్ ముందు ఒక రకంగా మాట్లాడుతున్నాయి, ఎలక్షన్ అయిన తర్వాత ఒక రకంగా మాట్లాడుతున్నాయి. ప్రతిసారి ఇలాగే మాట్లాడుతూ ఒక్క నిమిషం సార్ నాయక్ గారు, లాస్ట్కి మీరే కంక్లూడ్ చేద్దరు కానీ అందరి గురించి. సో అయిన ప్రతి ఎలక్షన్ విషయంలో ఇలాగే మాట్లాడుతున్నారు. ఇది టైమింగ్ అనో, లేకపోతే ఈ రకమైన హామీలు ఇచ్చారనో, లేదా డబ్బులు ఇచ్చి కొన్నారనో, లేకపోతే ఇంకోటి ఆరోపణ. నేను కాదనాల, మీ ఆరోపణలు మీకు ఉండొచ్చు, అవి నిజాల అబద్ధాల జడ్జ్ చేయడానికి నేను ఐఎమ్ నాట్ జడ్జ్. అయితే జరుగుతున్న ప్రతిసారి ఇలాగే మాట్లాడుతున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు. మరి ఆ గెలుపు కూడా ఎలా వస్తుంది తెలియదు కానీ థంపింగ్ మెజార్టీస్ వస్తున్నాయి, రికార్డ్ మెజార్టీస్ వస్తున్నాయి. అవి చూసి ఒక గెలుపు చూసి జనం ఇంకొక ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి ఈ మైకుల్లో ఉంటున్నట్టు కనపడతా ఉంది. నిజానికి నారాయణఖేడ్ ఎలక్షన్ మీద హైదరాబాద్ ప్రభావం ఉంది ఖచ్చితంగా, హైదరాబాద్ మీద వరంగల్ బై ఎలక్షన్ ప్రభావం ఉంది.
వరంగల్ మీద మెదక్ బై ఎలక్షన్ ప్రభావం ఉంది. సో ఈ ప్రభావాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతున్నట్టు కనపడతా ఉంది. వరంగల్ ఖమ్మం మీద కూడా అలాంటి ప్రభావం క్యారీ ఫార్వర్డ్ అవుతుందా, లేకపోతే ఏమన్నా బ్రేక్ చేయగలిగే ఇది మీకుందా మీ అందరికీ? ఇప్పుడు మనం ఓపెన్గా మాట్లాడుకోవాలి. ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయడం లోపల కేసీఆర్ గారు సంపూర్ణంగా సక్సెస్ అవుతుంది. అట్లా సమస్య లేదు. మనం ఎన్ని మాట్లాడుకున్నా, ఎవరేం మాట్లాడుకున్నా, మేజర్ ప్రతిపక్షం ఉండొచ్చు, ఇంకో ప్రతిపక్షం ఉండొచ్చు, మేము ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, అట్లా ఆయన 100% సక్సెస్ అయ్యాడు. ఇప్పటి ఎలక్షన్లలో కూడా ఏ ఒక్క ఆయుధాన్ని ఉపయోగించాడు ఆయన. మనం అనుకున్నట్టు ఖమ్మంలో మేధావులున్నా, ఉద్యమ నాయకులున్నా, ఇంకోరున్నా, ఆయన కేసీఆర్ గారు ఉపయోగించేటటువంటి శక్తులు ఒక రకం ఉండదు. ఒకటి మొన్న పోయి 100 కోట్లు అన్నాడు, ఓ దగ్గర పోయి ఫౌండేషన్ డొనేషన్ ఇచ్చాడు, 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తాడు. 1 కోటి ఎకరాలకు నీళ్ళు అంటే 200 ప్రాజెక్టులు కావాలి. రాజశేఖర్ రెడ్డి గారు చేసినటువంటి 33 ప్రాజెక్టులలో 6 ప్రాజెక్టులు కంప్లీట్ అయితేనే 1,00,000 ఎకరాలకు వచ్చిన నీళ్ళు. ఇంక 27 ప్రాజెక్టులు అట్నే ఉన్నాయి. ఈయన 1 కోటి ఎకరాలకు ఇవ్వాలంటే ఏం కావాలి? ఇంచుమించు 150-200 ప్రాజెక్టులు కట్టాలి. యాడికెళ్ళి కడతాడు? ఇవన్నీ ఒక భ్రమలు. ఇది ఇల్లు, కథ, కార్ఖానా, ఇంకోటి, ఇది ఒక రకం ఉంటుంది. తర్వాత ఇక రెండోది డివిజన్ వైజ్గా ఇలా నాయక్ గారి డైరెక్ట్ చెప్పానండి, ఖమ్మంలో ఎంతమంది మంత్రులు పెట్టి మీరు ఎలక్షన్ కొట్లాడుతున్నారు, వరంగల్ ఎంతమంది మంత్రులు పెడతారు? అధికారంలో ఏ పార్టీ ఉన్నా చేసేది అదే కదా. రాఘవరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా నియోజకవర్గం గ్రామానికి మంత్రి పెట్టారు. జనరల్ సీట్లో ఎస్సీలో పెట్టి కూడా గెలిపించాడు. టిఆర్ఎస్ 20 మీకే చెప్తున్నా, మీరే చెప్పండి. టిఆర్ఎస్ 26 నియోజకవర్గాలకు ఉప ఎన్నికకి వెళ్తే రాజీనామాలు చేసి 16 గెలిచారు. అప్పుడు ఎంతమంది మంత్రులు పెట్టారు నియోజకవర్గానికి? నేను పెట్టలేదు అది అంటలేను. మీరు 199% పనులు అయిపోయినాయని చెప్తారు కదా. అన్ని అయిపోయినాయని చెప్పినట్టు వ్యక్తులు మరి వీళ్ళు ఎందుకు ఇంకా? ఆల్రెడీ హరీష్ రావు గారు వరంగల్తో పట్టిండు, రేపు కేటీఆర్ గారు ఖమ్మంతో పడతాడు. అక్కడ పోయిన తర్వాత జెడ్పీటీసీలు, ఎంపీటీసీల కాడికి వెళ్ళి షురువు అయితే ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్మన్లు 100 మందికి ఒకరిని, 200 మందికి ఒకరిని, 300 మందికి ఒకరిని, 1000 మందికి మళ్ళీ ఒకరిని ఇట్లా పెట్టి మీరు ప్రజలను ఇంకా భ్రమలలో తీసుకుపోతారు. ఓట్లు వేస్తుండొచ్చు, ఎందుకంటే ఇంకా 3 ఏళ్ళు వీళ్ళు ఉంటారు. పుసుకున్న వీళ్ళకి వేయకపోతే 2 బెడ్రూమ్ రాదేమో, వీళ్ళకి వేయకపోతే ఇంకోటి అవుతుందేమో, ఈ 3 ఏళ్ళలో ఏమి ఇబ్బంది అయితేమో, ఇది ఒక్కసారి వేస్తే పోతుంది, ఆ లైన్లకు కూడా తీసుకొస్తారు. ఒక్కటి కాదు, ఖచ్చితంగా గ్రూపుల వారిగా. మొన్న వరంగల్లో ఎలక్షన్లలో ఒకటి కాంగ్రెస్ క్యాండిడేట్ కొంత ఇబ్బంది అయ్యి కొత్త క్యాండిడేట్ రావడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కొత్త ఆయన కావడం, రెండోది ఆడ కూడా తక్కువ ఓట్లు ఏం రాలే, 4 లక్షల ఓట్లు అగెనిస్ట్గా పడ్డాయి. వీళ్ళు ఇంత వ్యవస్థను పెట్టి ఇన్ని రకాలు చేసి ఇన్ని దాగులేసినా, ఇన్ని రకాలు చేసినాక కూడా 4 లక్షల ఓట్లు వ్యతిరేకంగా పడ్డాయి. 4 లక్షల మజాక్ కాదు, నారాయణ ఖేడ్ మీద ఎన్ని రకాల జిమ్మికులు అండి. ఇమ్మీడియట్ వరంగల్ వరంగల్ తోటి ఎన్నిక పెడితే సెప్టెంబర్లో కావాలి. దాన్ని ఏం చేసిర్రు? ఫిబ్రవరి దాకా తీసుకొచ్చి ఆ ఉన్న సింపతిని కూడా మొత్తం కిందవి చేసేసి అంతలోపల పోయి హరీష్ రావు గారు ఆడుకొని పెద్ద నాగండి వేసి దున్ని వ్యవసాయం స్టార్ట్ చేసిండు. ఒక్క నిమిషమే, వాళ్ళ అభివృద్ధి మీద గెలుస్తున్నామని భ్రమల గిట్ట వాళ్ళు ఉంటే 2019లో జవాబు ప్రజలు ఖచ్చితంగా చెప్తారు. ఏమన్నా ఇప్పుడు వాళ్ళు చేస్తున్న ఎత్తుగడలతోటి గెలుస్తారనే నమ్మకం వాళ్ళకు ఉంది. అందుకే 50 సంబంధించి సీతారాం నాయక్ గారు, వరంగల్కు సంబంధించి ప్రతిపక్షాలు ఒక ఆశ పెట్టుకున్నాయి. నిజానికి ఇందాక మహేష్ గారు అన్నది వాస్తవమే. దాదాపు అన్ని పార్టీల్లో అదే ఆశ ఉంది. శ్రీహరి గారి గ్రూపు, దయాకర్ గారి గ్రూపు, కొండమురళి గారి గ్రూపు, ఇంకేముందా, వినయ్ భాస్కర్ గారు ఆల్రెడీ ఆశ. ఇలాంటి ఆశ అయితే ప్రతిపక్షాలు అన్ని పెట్టుకున్నాయి. వాస్తవం వాళ్ళ మాటల్లో కనపడుతుంది. మేము గడిచిన ఈ 10-15 రోజులు దయాకర్ గారు చేరిన దగ్గర నుంచి చర్చ ఎక్కువైంది. కాబట్టి ఈ ఇంటర్నల్గా అంతర్గతంగా ఉన్న పోరు వీళ్ళ కలిసి వస్తుందనే ఒక ఆలోచన వీళ్ళకుంది. మీరేమంటారు దీని మీద బ్రీఫ్గా ప్లీజ్? ఏం లేదండి, వాళ్ళే అంటున్నారు కదా, మాటలతోటి మూట కట్టుకునేటువంటి తత్వం వాళ్ళకు ఉన్నది కనుక వాళ్ళే గెలుస్తారు అన్నది ఇండైరెక్ట్గా వాళ్ళే చేస్తున్నారు. సరే, మాటలు చేసినా అభివృద్ధి చేసినా ఈ 18 నెలల్లో 19 నెలల్లో మధ్యలో మొన్న వచ్చినటువంటి ఎన్నికల్లో ఏం గుణపాఠం చెప్పారో వాళ్ళందరికీ తెలుస్తుంది. అనేది ఏంటంటే అది ఒక వారు అన్నట్టు ఒక నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని మేము వమ్ము చేయకుండా పనిచేస్తాం. పోతే ఖమ్మం లోపల నిన్న 2 ప్రాజెక్టులను కూడా వాటిని ఇంతవరకు మీరు ప్రాజెక్టుకి శంకుస్థాపన కాదు, టెంకాయ కూడా కొట్టలే. ఖమ్మం జిల్లాలో 340 కిలోమీటర్లు వారితే గోదావరి మీద సున్నం పోయలే ఇంత. అరే మేము ఆ కాడికి 2 టెంకాయలు కొట్టి అధికారులను తీసుకపోయి అది భద్రాద్రి భక్త రామదాస, సీతారామదాస 2 పెట్టాం. వినండి 2 పనులు అయితే చేశాం. 4 గ్రామ పంచాయతీలకును పోలవరానికి సంబంధం లేదు.
వాళ్ళు అవి దుమ్మగూడము వెంకటాపురం దిక్కుంటే వాటి పార్లమెంట్లో మాట్లాడని వెంకయ్యనాయుడు గారు ఒప్పుకున్నారు. వాళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి, దానివల్ల 3 చోట్ల నిజమేనా అది? interstate మారాలి. ఆ నిజమేనా? 4 4 గ్రామాలు తిరిగి ఆ 4 ఇవ్వడానికి గ్రామ చంద్రబాబు పంచాయతీలు నాయుడు గారు ఇస్తామంటే దాన్ని ఒప్పుకున్నారనే మాట మాట్లాడుతున్నారు. నిజమేనా? ఇప్పుడు మీరు ఏం చేస్తాం చెప్పండి, ఏది నమ్ముతారు మీరు? సార్, నమ్మడంగా ఏది సార్? నమ్ముతారు చెప్పండి. నో ఆ రోజు కేసీఆర్ గారు అంటే ప్రతిపక్షాలు రకరకాలుగా మాట్లాడినా అది నిజమేనా? మీరు మీ నియోజకవర్గమే మాట్లాడండి కదా, సార్, ఒకసారి నేను చెప్పరాదండి ఏం పోయింది? సార్ ఒకటి వినండి వెంకటకృష్ణ గారు, ఒక భద్రాచలం దేవాలయం తప్ప బాడ నుంచి మొదలు పెట్టుకొని అక్కడి వరకు 4 గ్రామ పంచాయతీలు తీసుకుంటే వాళ్ళు అప్పుడు ఏదో హరిబరిలో ఎందుకు రాసిరో తెలియదు. దాటికి ముంపు గ్రామాలకు కానీ పోలవరం ప్రాజెక్టుకి సంబంధం లేదు అది. కానీ అటు ఉన్నటువంటి ఆదివాసులు ఇటు రావాలంటే 3 సార్లు చెక్ పోస్టులు దాటి రావాలి. తెలంగాణ ఆంధ్ర అట్లా ఉంది అది. కనుక అది నేను స్పష్టంగా ఓ లెటర్ పెట్టాను, ప్రైమ్ మినిస్టర్కి ఇచ్చాం, వెంకయ్య నాయుడుకి ఇచ్చాం. వాళ్ళు దాన్ని చూసిన తర్వాత ఇది అనవసరమైన మాకు ఇబ్బంది, వచ్చేటువంటి పార్లమెంట్ లో ఆ 4 గ్రామ పంచాయతీ తెలంగాణ కలుపుతాం, మాకేమైనా వచ్చేది ఉంటే మాకేమన్నారు. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్, ఇది ఎవరినో దాడి చేసి గుంజుకునేది కాదు. కనుక కేసీఆర్ అదొకటి చెప్పారు. నేను ఒకటే వెంకటకృష్ణ గారి తర్వాత మాట్లాడేదంటే ఈ మిత్రులు మనం ఎప్పుడు డిస్కషన్లో చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు కానీ బలం కొంచెం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఏదో ఒకటి సమర్థించుకొని మాట్లాడాలి, మాట్లాడకపోతే విధి లేదు. వాళ్ళు ఇప్పుడు నేను అనేది ఏంటంటే మాకు ఉన్నటువంటి బలం ఉంది. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు చేరడమా? ఇప్పుడు దయాకర్ గారు ఏం లేని వాళ్ళు ఎందుకు వచ్చారు? సీతారాం నాయక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రంగారెడ్డి గారు, మహేష్ గారు, రాఘవరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇవాళ లెఫ్ట్. మళ్ళీ రేపు కలుద్దాం. మరి కాసేపట్లో 9 PM ప్రసారం అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్.